హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పాలకూర బఠానీలు, పచ్చి బఠానీలతో కర్రీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. పరాటాలకి కూడా. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పల్లీలు తీసుకున్నామండి, బాగా ఫ్రై చేసుకోవాలి. బఠానీలు, ఈ పాలకూర బాగా కట్ చేసి వాష్ చేసి పెట్టున్నాను. వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డ తీసుకున్నానండి. పల్లీలు కానీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే పెనంలోకి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ మీ ఇష్టం అండి, హెచ్చు తగ్గలు వాడుకోవచ్చు. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపు పెట్టుకున్నాను. ఇది బాగా చిటపటలాడాలి. పోపు కానీ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలు. ఎప్పుడు కూడా ఆకుకూర చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ పాలకూర చేసేటప్పుడు ఎంత వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత కమ్మదనం వస్తుంది. ఇవి కానీ బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఎర్రగడ్డలు కానీ బాగా ఫ్రై అవుతాయండి. మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఈ ఆయిల్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ మంచిగా అనిపిస్తాయి. బాగా ఇట్లా మూత పెట్టి ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పెట్టుకున్నామండి. బాగా ఆవిరికి మంచిగా ఉడికినాయి. ఆ బఠానీలో నుండే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, మిరప్పొడి వేసుకున్నానండి. కారం పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. మిరప్పొడి ఒక 3/4 స్పూన్ అంత వేసుకున్నాను. ఇదంతా కలిసేలాగా బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. టమాటాలు ఒక 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. అవి కానీ వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే బెంగళూరు టమాటా తీసుకున్నానండి. ఇవి ఎక్కువ గింజలు ఉండవు దీంట్లో అయితే. ఇప్పుడు పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. అది కానీ వేసేసుకుంటాం. ఇప్పుడు నిండికి అనిపిస్తుంది కదా, ఇది మూత పెట్టుకొని బాగా ఉడికిందంటే తక్కువైపోతుంది. ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంతలో పల్లీలు పౌడర్ చేసుకుంటాము. చేసేసుకున్నామండి. ఇట్లా బాగా కొద్దిగా బరగ్గానే ఉండాలి, మరీ మెత్తగా వద్దు. ఇప్పుడు ఆకుకూర కూడా ఉడుకుతుంది చూడండి, పాలకూర కానీ. ఇప్పుడు బాగా ఇట్లా కలుపుకుంటాం. ఆకుకూర చూడండి ఎంత కొంచెం అయిపోయింది. వాటర్ ఏమీ అవసరం ఉండదండి. మీకు గ్రేవీగా కావాలంటే వేసుకోవచ్చు వాటరు. రైస్లే కానీ చాలా బాగుంటుంది ఇట్లా తినడానికి. చపాతీ కానీ గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకుంటాము. నేనైతే 2 స్పూన్లు అంతా వేసానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి గ్రేవీగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు గట్టిగానే చేస్తున్నాను. బాగా ఇట్లా పైకి ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. పైకి ఆయిల్ వచ్చిందంటే మనకు అన్నీ ఉడికినట్లండి, బఠానీ పాలకూర అంతా. చూడండి బాగా ఇట్లా ఆయిల్ వచ్చింది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకుంటామండి.
ఆకుకూరలో కానీ సాల్ట్ ఉంటుంది పాలకూరలో, దానికని మనం ముందే వేసినామంటే తెలీదు. ఇప్పుడు ఫైనల్గా ఏదైనా ఆకుకూర చేసేటప్పుడు సాల్ట్ ఫైనల్గా వేసుకున్నామంటే మనకి తెలుస్తుందండి ఎంత ఉప్పు పడుతుంది అని. మనకి వేడివేడిగా బఠానీలు, పల్లి, పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీ, పూరి, రైస్ అన్నిటికీ బాగుంటుంది. దోశకి, ఇడ్లీ కానీ బాగుంటుంది. ఇట్లనే మీరు ట్రై చేసి చూడండి. టేస్టీ టేస్టీ కర్రీ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ బఠానీలు కానీ దొరుకుతున్నాయి కదా, ఈ సీజన్లో చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చేసుకున్నామంటే. నేనైతే ఈరోజు ఇది రైస్లోకి తింటున్నానండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఇట్లా బాగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే ఆ పచ్చి వాసన అంతా పోయి చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ప్లేట్లోకి రైస్ తెచ్చుకున్నాను. నాకు కొద్దిగా ఇట్లా గట్టిగా ఉన్న ఇష్టమే అండి కర్రీస్. ఒకవేళ కొంతమంది కొద్దిగా గ్రేవీకి నీళ్ళుగా కావాలన్నా కొద్దిగా నీళ్ళు వేసి చేసుకోవచ్చు. ఇది బాగా వేడి వేడి అన్నం అండి, బాగా పొగలు వస్తుంది. కర్రీ కానీ వేడి వేడిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లనే చేసుకోండి. టేస్టీ టేస్టీ కర్రీని ఎంజాయ్ చేయండి అండి. నేను కానీ ఈ రైస్ ఎంజాయ్ చేస్తాను. మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. ఓకే వీవర్స్, బాయ్.